మొదలవుతుంది కొత్త కథ కుస్తీ కళ్యాణి. ఈ నెల 29 నుండి సాయంత్రం 6:30 మన సన్ జెమినీలో. ఏంటి లోహి, అప్పుడే వచ్చేసావా? నిన్న జరిగిన దానికి రావేమో అనుకున్నాము. పాపం లోహి ఇంతకాలం ఎంత లెవెల్ చూపించిందో. ఇప్పుడు ఎవరో ఒక అమ్మాయి పోలీస్ డ్రెస్ వేసుకుని వచ్చి ఫూల్ని చేస్తే కూల్గా ఇలా ఉంది. పాపం. వెళ్ళమ్మా, ఇక నుంచైనా బాగా చదువుకో. రేయ్, నాతో పెట్టుకుంటే నీకు పిక్చర్ చూపిస్తాను. గతం మర్చిపోయారా? దానికి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలో నాకు బాగా తెలుసు. మీకు జరిగిన ఆపరేషన్ గురించి అప్పుడే మర్చిపోయారా? మళ్ళీ మీకు అలాగే జరగాల? వద్దులే, వెళ్దాం పద. నిజంగా నిన్న జరిగిన దానికి కాలేజ్లో పరువు పోయింది. ఒక అమ్మాయి వచ్చి మనతో రఫ్ ఆడుకుంది. ఇక జన్మలో తలెత్తుకోలేం. ఒక అమ్మాయి ఎంత డేర్గా పోలీస్ యూనిఫామ్ వేసుకుని వచ్చింది. అది మనల్ని ఎంత ఫోర్స్ని చేసింది. కానీ మనం దాన్ని ఏం చేయలేకపోతున్నామే. ఎందుకు చేయలేం? చేస్తాం. ఏం చేస్తావే? మనల్ని ఒక ఇన్సిడెంట్ తోనే ఫూల్ చేసింది, కానీ నేను దాని జీవితాన్నే ఫూల్ చేస్తాను. అర్థం కాలేదు. నీకిప్పుడేం చెప్పినా అర్థం కాదు. ఎందుకంటే అది అందరి ముందు నన్ను ఎలా అవమానించిందో, నేను ఎంత హర్ట్ అయ్యానో దానికి 100,000 కాదు 10,000 టైమ్స్ ఏడిపిస్తాను. అయిందేదో అయిపోయింది. మళ్ళీ దాన్ని పెద్ద ఇష్యూ చేసుకోవడం ఎందుకే? జరిగిందే పెద్ద ఇష్యూ. ఎంతలా అవమానించింది. ఒక్క ఇన్సిడెంట్తో కాలేజీలో నా నేమే మార్చేసింది. ఇప్పటి వరకు మనతో మాట్లాడడానికి కూడా డేర్ చేయని వాళ్ళు మనల్ని చూసి క్రిటిసైజ్ చేస్తున్నారు. దీనంతటికీ కారణమైన ఆ శివంగిని వదలను, దాని చెల్లి రాజీని వదలను. నా ఈగో కొంచెం పీక్స్లో ఉంటుందని అందరూ అనుకుంటారు కదా. ఇప్పుడు దానికి మించి హర్ట్ అయ్యాను. దానికి మామూలు ట్రీట్మెంట్ కాదు, నేనిచ్చే ట్రీట్మెంట్కి లైఫ్లో కోలుకోదు. ఏమండి ఏమండి ఏమండోయ్, అనసూయమ్మ కూడా తిరిగి వచ్చాడా ఏంటి జయ? సరిపోయింది. వస్తే మనకి తిప్పలన్నీ ఎందుకుంటాయి? ఏంటక్కా, నా గురించే మాట్లాడుకుంటున్నట్టున్నారు? మీ ఆయన ఎప్పుడొస్తాడని అడుగుతున్నాడే బావా. మేకప్ కిట్టు ముందున్న పౌడర్ కొట్టుకుని వెళ్ళినట్టు ఆ విషయమే తెలిస్తే మీ దగ్గర ఎందుకుంటాను? ఆధార్ కార్డ్ పుచ్చుకుని ఫ్రీ బస్ ఎక్కేసి మా ఆయన దగ్గరికి చెక్కేను. నేను చెప్పానా? అవునవును, మీరు చెప్పిందే నిజం. ఏం చెప్పారు? ఏదో చెప్పారులేవే. అదే ఏమని? సరే, ఇదిగో ఇదే చెప్పారు. అబ్బా, సరిపోయింది. ఇద్దరికిద్దరు సరిపోయారు. ఏంటే నా ఉతపదాన్ని నువ్వు వాడేస్తున్నావు? నువ్వు మాటలతో మాయ చేసి నాకంటించేసావు కదా. అయ్యయ్యో, ఇదేమిటండి, మన ఫ్యామిలీ ఫోటో ఇలా పగిలిపోయింది. రెండో ఎక్కం 20 సార్లు చెప్పించాక కూడా 2 ఏళ్ళు 6 అన్నట్టు మీకింకా అర్థం కాలేదా అక్కా? శివంగికి ఈ ఇంటి నుంచి ఎక్స్పైరీ డేట్ రాబోతుంది అని చెప్పడానికే ఆ గాడ్ ఇలా ఫోటో ఫ్రేమ్ ని బ్రేక్ చేశాడు. అనసూయ, పని చేయని రిమోట్ తో ఏసీ ఆన్ చెయ్యాలని చూసినట్టు శివంగి ఎగ్జిట్ పురాణం గురించి నేను చెప్పడం, నువ్వు ఈ చెవితో విని ఈ చెవితో వదిలేయడం తప్ప ఏ నాడైనా నా మాటని అర్థం చేసుకోవడానికి ట్రై చేశావా? ఇప్పుడు చూడేమైందో. నా మాటే నెరవేరబోతోంది. అనసూయ, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో. జయ, ఏదో గాలికి పడి ఉంటుందిలే. దీని గురించి అంతగా ఆలోచించుకో. లేదండి, ఇంతకంటే ఉరుములు మెరుపులతో వచ్చిన గాలికి కూడా ఊగని ఫోటో
ఇవాళ ఉన్నట్టుండి ఇలా పడిపోయిందంటే